వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం మొదటి అధ్యాయం మిగతా భాగం. జనకుడు అడిగిన ప్రశ్న: ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనం ఏమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. కార్తీక వ్రత విధానం. ఓ జనక మహారాజా, ఎవరైనా ఏ వయసు వారైనా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాస ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేసి, ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి ఆర్ఘ్య పాద్యాదులను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున ఇలా ఏ నదుల్లో ఒక్క నదిలో అయినా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసుకొని తీసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తికి తగ్గట్టు నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తరువాతి రోజు మృష్టాన్నంతో భూత తృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో ఈ గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు, వీలు పడని వారు వ్రతాన్ని చూసిన, వ్రతం చేసినవని నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం.